ఒంటరిగా ఉన్నప్పుడే సైతానుగాడు ఎక్కువ శోధిస్తాడు. ఒంటరితనంలోనే మనశ్శాంతి లేకుండా సైతానుగాడు పాపంలో పడేస్తాడు. ఆ ఒంటరితనంలోనే యోసేపు బయటపడ్డాడు. ఒంటరితనంలో కూడా పాపం లేని వాడిగా బయటపడ్డాడు. కారణం ఒంటరిగతనము. అనగా అందరూ ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఒంటరిగా ఉన్నా అలాగా ఉండటమే నీ యథార్థత. మనుషులు చూడకపోవచ్చు, మాట్లాడొచ్చుగా. నీ దేవుడు చూస్తున్నాడు, లెక్క కడుతున్నాడు. జాగ్రత్త. నా తల్లి మనసు పెట్టండి నాన్న. అయ్యా మీకు వందనాలు నాయన. ఆలోచించండి నాయన. అందరూ ముందు ఎలా ఉన్నావో ఒంటరిగా ఉన్న నువ్వు అలా ఉండాలి. అలా నువ్వు ఉన్న రోజున ఖచ్చితంగా నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడుద్ది. ఎందుకంటే ప్రవర్తనలో వక్రతనం ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నా, రోషం కలిగి బ్రతుకో, నీతిగా బ్రతుకో, యథార్థంగా బ్రతుకో. నీ భార్య నీకు విలువ ఇవ్వాలా, నీ పిల్లలు నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలా. మా నాన్న మా అమ్మ వల్ల నేను ఇలా ఉన్నామని సంతోషించాలా. అలా ఉండాలా, ఏడవాలా.